తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రుణం మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా, రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలన్న రేవంత్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు హరీష్ రావు. ఈ నేపథ్యంలో ఇవాళ గన్ పార్క్ వద్దకు వస్తానని, రేవంత్ కూడా రాజీనామా పత్రంతో రావాలని ప్రతి సవాల్ విసిరారు. అన్నట్టుగానే రాజీనామా లేఖ తీసుకుని గన్ పార్క్ బయలుదేరారు హరీష్ రావు. గ్యారెంటీలు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని, హామీలు అమలు చేయకపోతే రేవంత్ రాజీనామా చేయాలని హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు. చదువులు పని చేసుకొని ఉద్యోగాలు కూడా పట్టుకొని కొట్లాడలేం సార్. మేము మా అమరవీరుల స్తూపం దగ్గరికి మాకు వచ్చే అర్హత లేదంటందుకు మరి విచిత్రంగా సార్. ఏం గ్యాదర్ సార్, ఏం గ్యాదర్ చేస్తామని 6 గ్యారెంటీలు ఏమైనా స్లోగన్ ఇచ్చినావా? తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రుణం మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో హిటెక్కింది. ప్రస్తుతం గన్ పార్క్ వెళ్తూ హరీష్ రావు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుడిని వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారెంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా. సో అది దేవుడి మీద ప్రమాణం కాదు. 6 గ్యారెంటీలు, 13 హామీలు, 2 లక్షల రైతు రుణమాఫీ బాండ్ పేపర్పై రాశారు కాబట్టి వాటన్నింటినీ ఆగస్టు 15 లోపు చేసి తీరాలి. ఒకవేళ చేయకపోతే కనుక నేను రాజీనామా చేస్తాను. మరి మీరు కూడా రాజీనామా చేస్తారా? అసలు ఉప ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయనంటూ హరీష్ రావు ఇంతకుముందు గన్ పార్క్కి వెళ్తూ మాట్లాడారు. అలా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందంటూ కూడా మాట్లాడారు. సో ఇప్పటివరకు హరీష్ రావు గన్ పార్క్కి వెళ్తూ అసలు ఏం మాట్లాడారనేది విందాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, ఏంటి గత 3 రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నిజంగా సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా గన్ పార్క్కి వెళ్తూ కూడా మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. సో గన్ పార్క్ వద్దకు ప్రస్తుతం చేరుకున్నారా? ఇంకెంతసేపట్లో చేరుకుంటారు? దీనిపైన కాంగ్రెస్ ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మాట్లాడిన దానిపైన కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించిందా? హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే తన నివాసం నుంచి గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరారు. ప్రధానంగా రాజీనామాల అంశం, రైతు రుణమాఫీ, 6 గ్యారంటీల హామీల చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభల్లో, జనజాతర సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటూ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పందిస్తూ రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఏకకాలంలో ఆగస్టు 15 లోపు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామంటూ హరీష్ రావు స్పష్టతనివ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన పరిస్థితి మనకు కనపడుతుంది. దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చింది. ప్రధానంగా 6 గ్యారంటీలతో పాటు సోనియా గాంధీతో ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు లేఖ రాయించారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సైతం ప్రచార సభల్లో 6 గ్యారంటీలపై ప్రధానంగా మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలంతా బాండ్ పేపర్లు రాసిచ్చి 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తోంది. రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలను ఏకకాలంలో అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ కూడా హరీష్ రావు సవాల్ విసిరారు. ఈరోజు గన్ పార్క్ వద్దకు వచ్చి రాజీనామా పత్రాన్ని చూపించి అమరవీరులకు
నివాళులు అర్పించిన తర్వాత పెద్ద మనుషులకు లేకపోతే మధ్యవర్తుల ద్వారా ఆ రాజీనామా లేఖనిద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గన్ పార్క్ వద్దకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరిన పరిస్థితి కనపడింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ అంటుంటే, హరీష్ రావు మాత్రం రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీలు రైతు రుణమాఫీ రెండు కూడా అమలు చేయాలి, అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, ఇక ముందట ఎన్నికల్లో పోటీ చేయనంటూ హరీష్ రావు సవాల్ విసురుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కొద్దిసేపట్లోనే హరీష్ రావు ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది, 144 సెక్షన్ అమలులో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలను కూడా పోలీసులు పంపించి వేశారు. ముఖ్యంగా హరీష్ రావుతో పాటు 4 లేదా 5 లోపలికి పంపించే అవకాశం ఉంది. ఇక్కడ కూడా హరీష్ రావు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత రాజీనామా పత్రాన్ని చూపుతూ విలేకరులతో మాట్లాడే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ప్రధానంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల వేళ రైతు రుణమాఫీ 6 గ్యారంటీల అమలు చుట్టూ రాజకీయం వేడెక్కుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు రాజీనామాల అంశం చుట్టూ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ప్రచారం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు? ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు, రైతు రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా రైతు బంధు 15,000కు పెంచుతామన్నారు, రైతు బంధు 15,000కు పెంచలేదు. రైతు బంధు కూడా సక్రమంగా కేవలం 4 ఎకరాల లోపు వారికే ఇచ్చారు. అదేవిధంగా రైతులకు పంట పండించిన పంటకు బోనస్ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వాటిని విస్మరించింది. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అమలు చేయని విస్మరించిన హామీలను ప్రధాన అస్త్రంగా చేసుకుని టార్గెట్గా చేసుకొని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే హరీష్ రావు ఇక్కడికి వచ్చి గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించి రాజీనామా పత్రాన్ని చూపుతూ మీడియాతో మాట్లాడే అవకాశం మాత్రం కనపడుతోంది. స్పీకర్ ఏ విధంగా స్వీకరించనున్నారు అండ్ హరీష్ రావు వెంట ఇంకా ఎవరెవరు ఉన్నారు? హరీష్ రావుతో పాటు అంబర్పేట ఎమ్మెల్యే కాలారి వెంకటేష్తో పాటు ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు మరికొంతమంది ముఖ్య నేతలు హరీష్ రావుతో పాటు ఇక్కడికి రానున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇక్కడికి అనుమతించే అవకాశం కనపడట్లేదు. ఎందుకంటే 144 సెక్షన్ అమలులో ఉంది కాబట్టి కేవలం హరీష్ రావుతో పాటు 4 లేదా 5 మాత్రమే గన్ పార్క్ లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత హరీష్ రావు ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తుంటే మాత్రం గన్ పార్క్ వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణమే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడికి మొదట కార్యకర్తలు వచ్చారు, కార్యకర్తలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా కార్యకర్తలను 144 సెక్షన్ అమలులో ఉందంటూ కార్యకర్తలను పంపించి వేసే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే హరీష్ రావు ఇక్కడికి రాబోతున్నారు. హరీష్ రావు వచ్చిన తర్వాత గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే 4 లేదా 5 మాత్రం లోపలికి అనుమతిస్తారనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో సబీన్, వీరితో పాటు ఎవరైనా కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారా గన్ పార్క్ వద్ద? ఇప్పటివరకు హరీష్ రావు విసిరిన సవాలు హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గన్ పార్క్ వద్దకు రావాలని సవాలు విసిరిన దానిపై కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎవరు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పుకోవాలి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే హరీష్ రావు ఇక్కడికి వచ్చి రాజీనామా పత్రాన్ని చూపుతూ ముఖ్యమంత్రికి సవాల్ విసిరబోతున్నారు కాబట్టి ముఖ్యమంత్రిని కూడా ఇక్కడికి రావాలని హరీష్ రావు డిమాండ్ చేశారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేతలు మాత్రమే గన్ పార్క్ వద్దకు వచ్చారు. రైట్ సబీన్, సో అది గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. గత 3-4 రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. రాజీనామా పత్రంతో మరి కాసేపట్లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేరుకుంటారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ అలాగే 13 హామీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే కనుక సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీ నేపథ్యంలో దీనికి ప్రతి సవాల్ విసిరారు హరీష్ రావు. ఆగస్టు 15 లోపు హరీష్ రావు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. అన్నట్టుగానే ఈ రోజు గన్ పార్క్ చేరుకుని రాజీనామా పత్రంతో అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం పోలీస్ బందోబస్తు అయితే ఉంది. మరి రాజీనామా లేఖతో గన్ పార్క్ చేరుకున్న హరీష్ రావుకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది? మరి కాసేపట్లో అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? హై టెన్షన్ అయితే నెలకొంటుందని చెప్తున్నారు. సో చూద్దాం.
ఇక సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారీగా తరలివచ్చిన ఓటర్లు పోలింగ్ బూత్ల వెలుపల వరుసలో ఉన్నారు. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13. సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారీగా తరలివచ్చిన ఓటర్లు పోలింగ్ బూత్ల వెలుపల వరుసలో ఉన్నారు.